హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శుభకర్ ఆటో వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఆగస్ట్ అయితే వచ్చేసింది అండ్ ఇప్పుడు ఆగస్ట్లో అయితే చాలా కార్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి అన్నమాట. సో ఒక్కొక్కటి అయితే చూద్దాం. ప్రీమియం సెగ్మెంట్ నుంచి రెండు కార్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చరికి వోల్వో అండ్ ఇంకోటి వచ్చరికి మర్సిడీస్. అండ్ బడ్జెట్ సెగ్మెంట్లోని విన్ఫాస్ట్ అండ్ మహేంద్ర నుంచి అయితే ఉన్నాయి ఈసారి అయితే. అండ్ కియాలో కూడాను ఒక కార్ ఉంది, బట్ అది ఆల్రెడీ లాంచ్ అయిపోయింది, బట్ దాంట్లోని ఇంకొక వర్షన్ అయితే తెస్తున్నారు అనమాట. సో ఇవన్నీ చూద్దాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి వోల్వో నుంచి అయితే ఉంది. వోల్వో XC60 అయితే నిన్న లాంచ్ చేశారు ఆగస్ట్ 1న. నిన్న మెక్ న్యూస్లో కూడా మీకు చెప్పాను అనమాట. సో ఇది వచ్చేసరికి 71.90 lakh రూపీస్ దగ్గర ఎక్స్షోరూమ్తో అయితే తెచ్చారు. దీంట్లో చేంజెస్ చూసుకుంటే దీని ఫ్రంట్ గ్రిల్ అయితే చేంజ్ చేశారు అండ్ టైల్ లైట్స్కి మొత్తం కూడా స్మోక్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాయ్ వీల్స్ డిజైన్ కూడా టోటల్గా మార్చేశారు. అండ్ ఇంటీరియర్లో చూసుకుంటే 11.2 inches టచ్ స్క్రీన్ అయితే ఉంది. దీనికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అయితే ఈసారి వస్తుందన్నమాట. సో ఇది బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈసారి. అండ్ ఇంజిన్ వైజ్ చూసుకుంటే 2 liter పెట్రోల్ ఇంజిన్తో అయితే వస్తుంది. ఇది పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ అనమాట. ఇది 250 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4-wheel డ్రైవ్ ఇంజిన్ అండ్ 8 speed ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ కార్ చూసుకుంటే మనకి మర్సిడీస్ నుంచి అయితే ఉంది. మర్సిడీస్ AMG CLE 53 కోపే అయితే లాంచ్ చేయబోతున్నారు ఆగస్ట్ 12న. సో దీని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 3 liter ట్విన్ టర్బో ఇన్లైన్ ఇంజిన్తో అయితే వస్తుంది. 6 cylinder ఇంజిన్. ఇది 449 bhp పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 9 speed DCT గేర్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా 4-wheel డ్రైవ్ కారే అనమాట. అండ్ దీంట్లోని కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఇప్పుడు బయటకు వచ్చాయి, మొత్తం అన్నీ కూడా ఇంకా మనకు బయటికి రాలేదు. సో చూసుకుంటే పాన్ అమెరికన్ గ్రిల్తో అయితే వస్తుంది, ఫ్రంట్ గ్రిల్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ క్వాడ్ ఎగ్జాస్ట్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ 19 inch అలాయ్ వీల్స్తో అయితే వస్తుంది. అండ్ ఇంటీరియర్లో చూసుకుంటే 11.9 inch టచ్ స్క్రీన్ అయితే వస్తుంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ది. అండ్ 12.3 inch డాష్ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. సో దీన్ని డీటెయిల్స్ అయితే మనకి ఆగస్ట్ 10th కలగ తెలుస్తుంది, లేదా లాంచ్ డేట్ రోజైనా తెలుస్తుంది. సో అప్పుడు తెలిసినప్పుడు మీకు తప్పకుండా న్యూస్లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి విన్ఫాస్ట్ నుంచి అయితే ఉంది. ఇది కొత్త కంపెనీ, ఇండియాలోని ఈ కార్స్తో అయితే స్టార్ట్ చేయబోతుంది. దాని ఇండియన్లో దాని మార్కెట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ. సో విన్ఫాస్ట్ కంపెనీ అయితే 2 కార్స్ అయితే తెస్తుంది. ఒకటి VF6 అండ్ ఇంకోటి VF7 అనమాట. ఈ రెండు కూడాను ఎలక్ట్రికల్ SUVs అనమాట. అండ్ ఇందులో చూసుకుంటే VF7 వచ్చేసరికి మిడ్ సైజ్ SUV అనమాట. ఈ రెండు కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్తో అయితే వస్తాయి. అండ్ VF7లోని బ్యాటరీ సైజ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది VF6తో పోలిస్తే. VF7లోని 70.8 kWh బ్యాటరీ అయితే ఉంటుంది. VF6లో అయితే 59.6 kWh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం ఈ రెండు కూడాను 206 bhp పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ 440 km రేంజ్ అయితే వస్తుంది అని అయితే చెప్తున్నారు VF6కి. VF7 అయితే ఇంకా మనకి బయటికి రాలేదు దాని రేంజ్ ఎంత అనేసి. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి తర్వాత బయటకు వస్తాయి. ఈ 2 కార్స్ కూడాను ఎండ్ ఆఫ్ ద ఆగస్ట్లో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ 2 కార్స్లోని ఫీచర్స్ వైజ్గా చూసుకుంటే 12.9 inch టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే రాబోతుంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ అండ్ రేర్ సీట్స్ వచ్చేసరికి రెక్లైన్ ఆప్షన్తో అయితే రాబోతుంది. సేఫ్టీ వైజ్గా 7 airbags అండ్ లెవెల్ 2 ADAS అయితే ఇస్తున్నారు. సో చూద్దాం ఇంకేమైనా ఫర్దర్గా ఫీచర్స్ ఏమైనా యాడ్ అంటే ఇంకేమైనా తెస్తారా ఏంటి అనేసి మనకి లాంచ్ డేట్ని అయితే తెలుస్తుంది. ఇవి వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద ఆగస్ట్లో అయితే లాంచ్ అవబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మహేంద్ర నుంచి అయితే ఉంది. మహేంద్ర విజన్ S అయితే టీచ్ చేశారు కదా లాస్ట్ మెక్ న్యూస్లో కూడా మనం ఒకసారి మాట్లాడాం. సో దీన్ని అయితే 15th ఆగస్ట్ని అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో ఇది వచ్చేసరికి స్కార్పియో దాంట్లో అంటే స్కార్పియో ఫ్యామిలీలోని ఏదైనా రావచ్చు అని అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే స్కార్పియో అని ఉంది కదా, సో దాంతోపాటు ఆ లైన్లోని ఇంకేమైనా యాడ్ ఆన్స్ రావచ్చు, పికప్ ట్రక్ కానీ ఏమైనా రావచ్చు. సో అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 15th ఆగస్ట్ అయితే తెలుస్తుంది. అండ్ ఇంకో 2 కార్స్ అయితే ఇది టీచ్ చేస్తుంది మహేంద్ర అయితే. ఒకటి వచ్చేసరికి విజన్ SXT అండ్ ఇంకోటి వచ్చేసరికి విజన్ X అనమాట. సో ఈ రెండు కూడాను ఈవీ కార్సా లేదంటే IC ఇంజిన్సేనా లేదా ఇంకేమైనా కొత్త ఆలోచనతో వస్తుందా మహేంద్ర అనేసి మనకి ఆగస్ట్ 15th ఏమైనా తెలిసే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ రోజు మనకి ఏమైనా తెలిస్తే నేను మీకు న్యూస్లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ ఫైనల్గా వచ్చేసరికి కియా నుంచి అయితే ఉంది. కియా నిన్న మీకు న్యూస్లో చెప్పినట్టుగానే కియా కారెన్స్ క్లావిస్ EV అయితే ఇప్పుడు ప్రజెంట్ లాంచ్ అయింది. దాంట్లో 6-seater వర్షన్ అయితే తేవచ్చు.
సో అది ఈ మంత్లో తెస్తారని అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో డేట్ అవన్నీ మనకేం కన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో తెస్తే నేను మీకు మళ్ళీ మెక్ న్యూస్ లేదా అప్డేట్ చేస్తాను. సో అవి ఫ్రెండ్స్ ఈ మంత్లో అయితే లాంచ్ అవ్వబోతున్న కార్స్ అనమాట. సో దీని మీద ఇంకా వేరే కార్స్ కూడా రావచ్చు. మనకి ఇవైతే అఫీషియల్గా ఈ మంత్లోనే పక్కా లాంచ్ అవుతాయని అయితే కన్ఫర్మేషన్స్ అయితే ఉన్న కార్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. శుభకర్ ఆటో వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తెస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.